పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన గడియారాలు కూడా ఆ కూలగొట్టిన శిథిలాలుగా అనిపించినాయి. అంత అంటే ఓట్లప్పుడు నువ్వు గడియారాలు పంచుకున్నాడు, పెండ్లప్పుడు గడియారాలు పంచుకున్నాడు. ఇలా కూలగొట్టినప్పుడు పరిస్థితి ఏందని? బ్రదర్, నువ్వు గడియారం తీసుకున్నప్పుడు బుల్డోజర్ని కూడా ఎందుకు గడియారాలు ఇప్పుడు ఓట్ల కోసం గడియారాలు తీసుడు వాసి తీసుడు ఈ బిచ్చపేవతారం వేసుకొని ఇక్కడ తెచ్చుకున్నాం మనం. ఉమ్, అర్థమైందా? నేనేమో ఇప్పుడు నీ ఇంకా గడియారం కొనుక్కో, ఒక 100 రూపాయలు చెప్పి గడియారం కొనుక్కోలేవా నువ్వు? ఫోన్ లేదా? వాని గడియారం నువ్వెందుకు తీసుకోవాలి? నీకు ఓట్లప్పుడు. నీకు దాని ఎందుకు ఆ బెగ్గర బతికి ఎందుకు అంటున్నా? ఉమ్, ఇవాళ నువ్వు ఓటు అమ్ముకున్నావు, వాడిని ఇల్లు కూడా కొట్టిండు. ఉమ్, బ్రదర్, పేదలైనా మాత్రం నెత్తి మీద మీకు తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పే. ఉమ్, నువ్వు 600 రూపాయలకు 2000 ఓటుకు 1000 రూపాయల ఓటుకు నీ ఓటు అమ్ముకుంటావు, నీ బతుకు అమ్ముకున్నావు. ఉమ్, ఇవాళ మేము వచ్చి మాట్లాడాలి. నువ్వు ఉమ్, మా సొంటోళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత ఇస్తావని అడుగుతావు. ఉమ్, ఇవాళ నీ ఇల్లు కూడా కొట్టినావు, ఇచ్చిన వాళ్ళు వచ్చింది అన్ని దగ్గరికి. ఉమ్, ఈ బిచ్చ బతుకులు బంద్ చేయాలి. అర్థమైందా? నాకెందుకు నువ్వు చీర ఇప్పుడు బ్రదర్, ఈ తెలంగాణలో నేను గతంలో మీకు చెప్పినా కాబట్టి నేను మళ్ళా చెప్పే అవసరం ఉంది. ఉమ్, ఇది స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఉమ్, ఇవాళ తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆత్మగౌరవము ఆంధ్రప్రదేశ్లోని మన స్వయం పాలన లేదు, మనకు ఆత్మగౌరవం లేదు. మన ప్రత్యేకమైన ఆత్మగౌరవం కావాలని మళ్ళీ తెలంగాణ మన పాలన మనం తెచ్చుకున్నాం. ఉమ్, తెలంగాణ వచ్చిన తర్వాత మన పాలనల మన ఆడపడుచులకు, మన భార్యలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అవ్వలకు చీరలు కొనే దమ్ము తెలంగాణ మొగోళ్ళకు లేరు. మేము పంచుతాం చీరలు, బతుకమ్మ చీరలు. నువ్వు ఎవనివిరా పంచనీకి? ఉమ్, నువ్వు ఎవనివి? నా పండుగకు నువ్వేమనివి? ఉమ్, నా రంజాన్కు నువ్వేవని పంచనీకి? నా దసరా నువ్వేవని చీర పంచనీకి? ఉమ్, నాకు దమ్ముంటే నేను కొనుక్కుంటే చేసుకుని లేకుండా లేదు. ఉమ్, నీకు చేత కాదు నేను చేసుకుని. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావురా తెలంగాణ సమాజంలో మొగోడా నువ్వు? ఉమ్, ఆ పథకాలకు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? నువ్వు అది సామాన్య విషయం కాదు కదా. ఎట్లా ఒప్పుకున్నావు? అర్థం? 60 రూపాయల చీర, 100 రూపాయల చీర కొనలేకుండా నువ్వు ఏం బతుకునేది? ఉమ్. మనోళ్ళు దానికి నీకు సంబరపడతారు ఆత్మగౌరవం, కదా. సిగ్గు శరం ఉండాలని అందుకని అంటున్నా. సిగ్గు శరం ఉండాలి నీకు. ఉమ్, ఇవాళ వీళ్ళని కూడా అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ మొగోళ్ళకు, ఉమ్, వాళ్ళ అవ్వలకు, వాళ్ళ అక్కలకు, వాళ్ళ చెల్లెళ్లకు ఉమ్, బస్ టికెట్లు తీస్తే దమ్ము లేనోనివి. నీకు నువ్వేం మొగోనివిరా నువ్వు? ఉమ్, నువ్వేం మొగోనిరా నువ్వు? నీదేం బతుకురా నీది? ఆ పథకానికి ఎట్లా ఒప్పుకుంటావురా నువ్వు? ఉమ్, బ్రదర్, కొన్ని పథకాలు ఉంటాయి. ఉమ్, రైతు బంధు, అన్నం పెడతాడు, ఎన్ని పథకాలు ఇచ్చినా తక్కువనే వాళ్ళకు. ఉమ్, వైద్యం అందులో ఎంత ఉండని తప్పులేదు, ఉమ్, మొత్తం ఫ్రీగా పెట్టు. సూపర్ స్పెషాలిటీ పెట్టు, మల్టీ స్పెషాలిటీ పెట్టు. ఉమ్, అక్కడ పెట్టవు నువ్వు. నాకు ఉమ్. ఫ్రీ విద్య పెట్టు, ఎన్ని పైసలన్నా పెట్టు. పెట్టరు, అది కూడా అది పెట్టవు, అక్కడ అంతమే పైసలు కట్టి పోవాలి. ఉమ్, ఇప్పుడు ఈ 1000 రూపాయలు అమ్ముకున్నోనికి, ఈ సంక్రాంతి మన బతుకమ్మ చీర తీసుకున్నోనికి, ఉమ్, ఇప్పుడు ఇచ్చే ఇంద్రమ్మ చీరలు తీసుకున్నోనికి, ఉమ్, వీరు ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా సరైన వైద్యం అంటున్నారా నీకు? పోనీ నీ పిల్లలకు మంచి అయిన నాణ్యమైన విద్య నీకు ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం చదువు అంటున్నారా నీకు? ఉమ్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఏ మీడియం అంటున్నారా నీకు? ఉమ్, నీకు విద్య లేదా, వైద్యం లేదా, మౌలిక సదుపాయాలు నీకు లేవా? ఉమ్, అర్థమైందా? నీకు ఈ వీటి కోసం, ఈ కక్కుర్తి కోసం ఎన్నో, ఈ కక్కుర్తి కోసం పడే ఈ రోజు ఇల్లు ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఉమ్. మళ్ళీ ఆత్మగౌరవ పోరాటం. ఆత్మగౌరవం లేదు, బొచ్చు లేదు, ఇవన్నీ ఇప్పుడు బ్రదర్, ఇది వైట్ కాలర్ బెగ్గింగ్, ఇది ఉమ్, బిచ్చము. అడుగుతున్నాగా, నీకు హక్కు లేనిది తీసుకునేది బిచ్చం అంటారు, దీన్ని వైట్ కాలర్ బెగ్గింగ్ అంటారు. ఉమ్, ఇలా అవన్నీ మనం అనుభవిస్తున్నాం. నేను అంటాను, ఎందుకంటే కనెక్షన్ ఏంటంటే, ఉమ్, ఈ రోజు పొంగిలేటి గడియారం దొరికిందంటే, ఉమ్. గడియారం పెట్టి వాడు టైం చూసి గులగొట్టింది కదా. కరెక్టే. అర్థమైందా? ఉమ్, నీకు టైం ఇచ్చాను, నీకు టైం సెట్ చేసింది అందులో ముల్లా. ఉమ్, టైం చేసి పొద్దుగాల 3 గంటలకు, మార్నింగ్ 3 o'clock మంచి నిద్ర వచ్చిపోయి కూలగొట్టాడు. ఉమ్, పరిస్థితి ఏంది? నేను ఈ రాష్ట్రంలో ఈ పిచ్చి పథకాలకు, ఉమ్, ఈ పిచ్చి పైసలకు, ఈ ఓట్లు అమ్ముకున్న రోజులు నీ ఇల్లు కూలుతూనే ఉంటది. ఉమ్. మారతారంటారా ప్రజలు? మాడకుంటే కూలుతుంది, ఉమ్, మాట్లాడకుండా గిట్నే ఉంటారు అబ్బా. ఉమ్, అంటే ఇవాళ వెలుగుమట్ల మీద అయింది అనుకుంటున్నాం, ఉమ్, గతంలో సున్నం చెరువు దగ్గర అయింది. ఉమ్, ఈ విధంగా చాలా జాగాలల్లో హైదరాబాద్ అయింది, ఉమ్, చాలా జాగాలు జరుగుతున్నాయి. ఉమ్, ఫ్యూచర్ ఇంకా జరగబోతాయి. హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ వెలుగుమట్లకు పాకింది. ఉమ్, అదైందా? ఇట్లా అన్ని జిల్లాలో పాకుతుంది కూలగొట్టిన. ఎందుకంటే భూమి రేటు పెరుగుతున్న కొద్దీ ఈ రాబందులు అనేది, ఎందుకంటే నీకు పైసలు ఇయ్యగలిగేది దోపిడీదారులే. ఉమ్, నీకు డబ్బులు ఎవడిస్తారు? ఓటుకు ఎవడిస్తారు? దొంగనే ఇస్తారు అబ్బా, మంచోడే ఇయ్యలేడు కదా. ఉమ్, ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉమ్, రేవంత్ రెడ్డి 50 లక్షలు 60 లక్షలు పెట్టెలలో తీసుకపోయి ఇచ్చిండు. ఉమ్, అర్థమైందా? ఇచ్చిండు, వాడు ఇచ్చినోడు ఎవడు? ఆ దొంగతనం చేసింది కాబట్టి ఇయ్యగలిగిండు. ఉమ్, ఇచ్చినోడు ఎప్పుడు దొంగలే అవుతారు, దొంగలే ఇస్తారు, వేరే వాళ్ళు ఇయ్యలేరు. కాబట్టి ఈ రోజు నీకు దొంగలు వస్తారు. నాకు దొంగలు కావాలి, నాకు ఇల్లు కూలగొట్టు కావాలి, ఉమ్, నువ్వు నా ఇల్లు కూలగొట్టుకో, నాకు 2000 అయితే ఓటుకి ఇవ్వాలి.
నా గడియారమి, నాకు చీరలి, ఉమ్, నా ఇల్లు కూలగొట్టుకో, ఉమ్. నా భూమి గుంజుకో ఇదే అని. బతుకు మనది. మరి మరి నువ్వే లైసెన్స్ ఇస్తున్నావు కదా రాబాయ్. ఉమ్, నువ్వు లైసెన్స్ ఇస్తున్నావు, ఉమ్, ఇవాళ నువ్వు ఎండలు నిలబడి ఏడుస్తున్నావు. గరీబోళ్ళ ఇల్లు మరి గరీబోని ఓటు ఎందుకు అమ్ముకున్నావురా నువ్వు? నీ ఓటు నువ్వు ఎందుకు అమ్ముకున్నావురా చెప్తున్నా. ఉమ్, ఇలా నేను వాళ్ళ దగ్గర పోయినా పరామర్శించిన అన్ని చూసిన ఈ ప్రశ్న అడుగు మర్చిపోయినా. ఉమ్, వాళ్ళు ఎంతమంది అక్కడ ఓటు పైసలు తీసుకోకుండా ఓటేసి చెప్పండి. ఉమ్, సీనన్న ఆటో లెక్క కూడా సీనన్న ఉమ్. మొత్తం పేదోళ్ళే, మొత్తం పొంగులేటే. మొత్తం పైసలకే అంటే ఇవి. ఉమ్, బ్రదర్ పైసలు ఇస్తే అన్న అంటారు, లొన్న అంటారు. ఉమ్, పైసలే వేరే ఎవ్వరన్నా నువ్వు సోషల్ వర్క్ చేయి, నువ్వు తలపుండ్లు గడుగు, ఉమ్, నువ్వు ఏదన్నా సేవ చేయవని అన్నారు. ఉమ్, 2000 అమ్మ మా అన్న ఓనర్, మా అన్న ఎప్పుడు పోయినా కానీ అన్నం ఫ్రీగా పెడతాడు. ఉమ్. అర్థమైందా? నీకు అన్నం పెట్టిన నీ భూమి గురించి సీనన్న అని అంటే ఎక్కడున్నా వస్తాడు, సీనన్న ఎక్కడ ఆపదున్నా వస్తాడు అని అరే ఆ కథ అంటున్నారు. చెప్పింది బ్రదర్. ఉమ్, ఒక పొలం గట్టుకాడు ఉంటది, ఉమ్, పొలంలో ఒక 5 ఆడవాళ్ళు నాటేస్తా ఉంటారు. నువ్వు మొత్తం స్టడీ చేసిన బాబాయ్ ఇది. ఉమ్, నాటేస్తా ఉంటారు, కారు ఆపుతారు అక్కడ. ఉమ్, 5 అమ్మ సీనన్న వచ్చిందన్న, ఏమమ్మా ఏం చేస్తుంది, ఏం పొలం వేసిండ్రు, ఏంటి అన్నం తిన్నారా అంటారు. ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు చూసుకుంటారు. తీసి 1000 రూపాయలు ఇస్తారు. అందరం గాజులు కొనుక్కోండి అమ్మా అని అంటే ఉమ్, అన్ని 1000 రూపాయలు ఇస్తారు. అబ్బా అక్కడ సీనన్న మొదలైండు. ఉమ్, అబ్బా మా సీనన్న మాకు ఇది చేసిండు అని అన్నాడు. ఉమ్, గాజులు ఇచ్చిండు చూసిండు, మట్టి గాజులు వేసిండు, బంగారు గాజులు దొబ్బేసిండు, అవి చూడలే. ఉమ్, ఉమ్, అదేందా ఇవాళ అదే కదా. ఇవాళ నీ ఇల్లు పోవట్టే, నీ జాగాలు పోవట్టే, ఉమ్, 200 అంత పెద్ద జాగా కబ్జా చేసి బాజాప్తా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ పడితే ఉమ్, ఖమ్మంలో ఉన్న నాయకులు ఏం బిక్తున్నారబ్బా? ఉమ్, అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఏం బిక్తుండ్రు, బీజేపీ నాయకులు ఏం బిక్తుండ్రు? బక్క జెర్సన్ పోయి ఈ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ప్రభుత్వ జాగాలో కట్టినని మాట్లాడేదాకా ఈ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎవరు తీర్మాన్ మల్లయ్య అనేటువంటి ఏం బిక్తున్నాడు? ఉమ్, రోడ్డు పైన ఈరోజు పూలపిల్ల అంత 100 ఎకరాలు ఈరోజు కబ్జా చేసి మైనింగ్ ఇల్లీగల్ జరుగుతా ఉంటే ఉమ్, లోకల్ ప్రజాప్రతి వీళ్ళంతా దొంగలు. తీర్మాన్ మల్లయ్య అనేటోడు ఉమ్, పెద్ద ప్రశ్నించే గొంతుక. ఉమ్, ఆ అర్థమైందా? నువ్వు ఏం బిక్తున్నావు అక్కడ పోయి? నువ్వు ఏం ఆపినావు? నేను పోయినాక 3 రోజులు పోయినాబ్బా, ఉమ్, అంత అయిపోయినాక ఎవరిగా ఏం మాట్లాడారు, సావ చచ్చిండు, తిట్లంతా మర్చిపోయినాక ఎగేసుకుంటా పోయిండు 10 మందిని వెనకేసుకొని. ఉమ్, అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని ఉమ్, ఒక 3 బండ్లు వేసుకొని ఇక తీర్థం పోతాన తిప్పన్న అన్నట్టు ఉమ్, ఇక పోయి అక్కడ ఒక ఏషం వేసిండు. ఉమ్, అంటే నేను చెప్తున్నా, మీ బాధ్యత ఏంది? మీ బాధ్యత ఏంది? నీ నియోజకవర్గంలో, నీ జిల్లాల ఉమ్, అందరం ఎప్పుడు పోయినాము, నువ్వెప్పుడు పోయినావు? ఉమ్, అంత ఎక్కడెక్కడ అయిపోయినా బూడిద అయిపోయినాక అక్కడ పోయి శపథాలు చేసి వస్తావు దేనికోసము? కాబట్టి ఈరోజు ఏవైతే జరగానో ఆపోజిషన్ వాళ్ళ రోల్ ప్లే చేస్తలేరు ఉమ్, బ్రదర్. రేపు బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఇదే దోపిడీ అవుతుంది. ఉమ్. చెప్పిండు కదా కేటీఆర్ గారు, ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ మాట ఇచ్చిందని అంటున్నారు కదా. వాళ్ళే కూలగొట్టడానికి ట్రై చేసింది బ్రదర్. ఉమ్, గతంలో కూలగొట్టడానికి వాళ్ళే ట్రై చేశారు బ్రదర్. తెలంగాణ నడిచే సిండికేట్ ప్రభుత్వం. నేను చెప్పేది మాటికి చెప్తా, ఓకే. మరీ చెప్తా, ఇది నీకు అర్థం కావాలి. ఉమ్, మరి ఎవరికి ఓటేయాలి ఉమ్, అని అంటే నీ దగ్గర ఎవడో ఒకడు, ఒక మంచోడు పక్క 20 మందిలో వాడు ఉంటాడు. ఉమ్. ఆ 20 మందిలో చూసుకుని మనకి అరే అన్న, మీరు ఇంత చెప్తున్నారు, ప్రజలకు అర్థం కాదు కదా. అర్థం కాకుండా ఏడుస్తారబ్బా బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఏం స్వార్థం, ఇప్పుడు ఏడిసినట్ట. అంతే కదా. ఇంకా ముందు ఇంకా ఇప్పుడు మామూలు ఏడుపులు ఉన్నాయి, ఉమ్, వచ్చే రోజులు ఇంకా అర్థనాదాలు ఉంటాయి. ఉమ్, ఆర్తనాదాలే. అర్థనాదాలే బాగా. ఇప్పుడు చెప్తున్నా కదా, సామా శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ చూపెడుతుంది ఇక్కడ ఉమ్, తుర్కేంజాల్. చిన్న చూపెట్టి చాలా చూపెడుతుంది, ఇంకా పెద్ద పెద్ద. ఉమ్, నాకు ఇప్పుడు వచ్చిన ఒక డాక్యుమెంట్ ఒకటి పంపిండు ఉమ్, అన్న. వీళ్ళదేమో నోటీస్ ఇచ్చి గులగొట్టినాడు. మేము ఇది గులగొట్టన్నా వద్దా, ఉమ్, వీళ్ళైతే కోర్టుకు పో అని నోటీస్ ఇచ్చిందంట. ఉమ్, ఉమ్, అరే మన వీళ్ళైతే వీళ్ళకి కోర్టుకు ఇచ్చినారా పోవాలి. నోటీస్? మీకు ఉమ్, వీళ్ళకి ఇచ్చినారా నోటీసు? ఉమ్, గవర్నమెంట్ అడుగుతున్నా. ఉమ్, ఇప్పుడు కూలిపోయిన ఇలా నోటీసులు ఇచ్చినారా మీరు గులగొడుతున్నామని? ఉమ్, మన దగ్గరకేమో ఇంటి ముందు మధ్యరాత్రి 3 గంటల పోయి గులగొడతావు, ఉమ్, వీనికేమో నోటీస్ ఇచ్చి నువ్వు మెల్లగా హ్యాపీగా పోయి స్టే తెచ్చుకో అని చెప్తావు. ఉమ్. ఇది నీ లెక్క. కాబట్టి ఒక్కొక్క లెక్క అంటే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదన్న, ప్రజలు మారాలంటే ప్రజలకు ఆల్టర్నేట్ గా లేదు కదా. అయితే కాంగ్రెస్, అయితే బీఆర్ఎస్, అయితే బీజేపీ, ఇంకా ఎటు పోతారు వాళ్ళు? బ్రదర్ మధ్యలో చాలా మంది ఉంటారు, ఉమ్, వీళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వీళ్ళని ఆల్టర్నేట్ ఎందుకు చూసుకోవాలి? ఈరోజు నీకు అందులో ఉన్నోడు బుద్ధిగాల్లో క్యాండిడేట్ ఎవడుండో క్యాండిడేట్ చూసుకోవాలి. ఉమ్, నీ పార్టీలతో ఏం పని? ఇవాళ అన్ని పార్టీలు ఒకటేని దోపిడిలా. నీ దగ్గరికి ఎంఐఎం వచ్చిందా, ఉమ్, సిపిఐ ఎక్కడనో మన విజయన్ ఉమ్, కేరళ సీఎం స్పందించాడు. ఉమ్, ఇక్కడ కమిషన్ గొడ్డు పోయినారబ్బా, చచ్చిపోయినరా ఇక్కడ? ఉమ్,
చచ్చిపోయినరా, కష్టానికి పోయినరా. ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ? ఉమ్, నీ ఉద్యమాలు ఏమైపోయినాయి? ఉమ్, హైదరాబాద్ నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయి? ఉమ్.